ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నేను మొన్నటి వీడియోలో చెప్పానా హ్యాండల్ బాగా పెరిగిపోయి అని ఒకరిద్దరు కామెంట్ చేశారు హైదరాబాద్ లో. అప్పుడు జనవరిలో హ్యాండల్ ఏంటండి అనేసి. సో ఈరోజు న్యూస్ లో కూడా ఇచ్చారు, మీరు చూస్తే 5 degrees వరకు పెరిగాయి అంట ఎండలు. సో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఎండలు బీభత్సంగా ఉండబోతున్నాయి. సో మన బాడీని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ మోర్ హైడ్రేషన్ అన్ని చేయడం అన్నది స్టార్ట్ చేసేయాలి. ఈ బొట్టు పెట్టుకుంటే నా మొహం లాగే కనిపించదు. నాకు చాలా చాలా వియర్డ్ అండ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది స్క్రీన్ మీద నా ఫేస్ చూసుకున్నప్పుడు కూడా. రేపు రిపబ్లిక్ డే కాబట్టి చాలా వాటి దగ్గర రిపబ్లిక్ డే సేల్స్ రన్ అవుతాయి. సో నేను ఒక 4 లిప్స్టిక్ షేర్ చేసుకుంటాను మీతో. దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, నాట్ ఎ కొలాబరేషన్ వీడియో. ఇవి నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్. ఈ 4 నేను ఎక్కువ యూజ్ చేశాను 2020 మొత్తం. ఇవి 4 అన్ని స్కిన్ టోన్స్ కి చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ నేను లిప్స్ మీద కూడా అప్లై చేసుకుని చూపించట్లేదు, జస్ట్ నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. నా దగ్గర లింక్స్ ఏం కూడా లేవు. మీరు పేర్ల కింద రాస్తాను, కావాలంటే మీరు ఆ పేర్లతోని సర్చ్ చేసి మీకు ఎక్కడ తక్కువ పడుతుంది, లైక్ నాయకాలో తక్కువ పడితే నాయకాలో, అమెజాన్ లో తక్కువ పడితే అమెజాన్ లో, అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో 2 వచ్చేసి కలర్ బార్వి, ఒకటి వచ్చేసి పర్పుల్, ఒకటి వచ్చేసి స్టేక్ వర్కి. ఇవి 4 అన్ని స్కిన్ టోన్స్ కి చాలా బాగా సూట్ అవుతాయి, అన్ని ఒకేషన్స్ కి చాలా బాగా సూట్ అవుతాయి. సో మీరు లిప్స్టిక్స్ కొనాలి అనుకుంటే ఈ 4 మీద ఒకసారి ఆప్షన్ చూడండి, తర్వాత నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. అండ్ ఇది వచ్చేసి కలర్ బార్ది, చాలా లగ్జూరియస్ గా ఉంటుంది ఫీలింగ్ మాత్రం. అండ్ ఇది వచ్చేసి ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. మీరు పట్టుకోగానే మీకు ఒక లగ్జూరియస్ ఫీలింగ్ వస్తుంది. ఇది 12 సెక్సీ అనమాట దీని పేరు. ఇట్స్ లైక్ ఏ బ్రిక్ రెడ్ కలర్ అనమాట. చాలా లిప్స్టిక్ ఆల్రెడీ నేను యూస్ చేస్తాను, మీరు చూడొచ్చు. సచ్ ఏ ప్రిటీ కలర్. సింగిల్ స్వైప్ లో ఇంత మంచి పిగ్మెంట్ వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సింగిల్ స్వైప్ లో వస్తుంది. మీకు కొంచెం డార్క్ చేస్తే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది, 100% సూట్ అవుతుంది. నాకు చాలా ఇది పెట్టుకున్న వెంటనే మన పళ్ళు కూడా తెల్ల కనిపిస్తాయి, మన ఫేస్ లో ఒక గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా చాలా నీట్ గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ బ్రిక్ రెడ్ లాంటి రెడ్స్ లోని చూడాలి అనుకుంటే మీరు ఈ కలర్ ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నా ఎవ్రీడే లిప్స్టిక్. ఇది పర్పుల్ లాగా. కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అబ్బా. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటది. ఇది కూడా చాలా స్కిన్ టోన్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఈ కలర్ అనమాట. ఇది పర్పుల్ లా ఉంటది. పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అనమాట. మంచి షేడ్ ఇది. డైలీ కోసం కొంచెం డాప్ చేశారంటే లైట్ గా టింట్ వస్తుంది. చాలా సేపు వరకు మన లిప్స్ మీద ఉంటుంది. మన ఫేస్ కి ఓవరాల్ ఒక మంచి గ్లో ఇస్తుంది. నేను ఇప్పుడు చూపించబోయే లిప్స్టిక్స్ అన్ని హైలీ పిగ్మెంటెడ్ లిప్స్టిక్స్. అంటే నా లిప్స్ అలాగా మీద లిప్ బ్లాక్ గా ఉంటుంది, కింద లిప్ రెడ్ గా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి కూడా కవర్ చేసి ఈవెన్ టోన్ తెప్పిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయో వాళ్ళు హై పిగ్మెంటెడ్ లిప్స్టిక్స్ యూస్ చేయడం ఇంపార్టెంట్. పిగ్మెంటెడ్ లిప్స్ ఆర్ చాలా చాలా కామన్. చాలా కామన్. డస్కీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళందరికీ పిగ్మెంటెడ్ లిప్స్ ఇంచుమించు ఉంటాయి అనమాట. సో దాని గురించి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఇంతకు ముందు అయితే నేను తెగ బాధ పడిపోయేదాన్ని, నేను 2 లిప్లు 2 కలర్లు ఉన్నాయి అన్నట్టు. బట్ ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఇట్స్ నాట్, మన చేతుల్లో ఏమీ ఉండదు. మన బాడీ ఎలా ఉంటే అలా మనం హెల్దీగా ఉన్నాం లేదా అన్నది ఒక్కటే అన్నిటికన్నా ఇంపార్టెంట్. మిగిలినవన్నీ తర్వాత. అండ్ తర్వాత వచ్చేసి స్టేక్ వర్క్ లిప్స్టిక్ అనమాట. ఈ లిప్స్టిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. నేను చూసారు ఎంత యూస్ చేస్తాను. అండ్ ఇవి కూడా చాలా సేపు ఉంటాయి అనమాట. లైక్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉన్న పింకీ కలర్ లాంటిది. ఇది అనమాట. ఇది దీనిలాగే ఉంటది. ఇది కొంచెం గ్లాసీ, ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు. మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ అన్నవి చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి, చాలా గ్లాస్ లేకుండా ఉంటాయి, నీట్ గా ఉంటాయి. మ్యాట్ ఫినిష్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రేంజ్ ని ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుంటది అనమాట. మై ఫేవరెట్. ఇంత చిన్న అక్షరాలు ఎందుకు రాస్తారో నేను ఇచ్చాను. అండ్ ఇంకొక లిప్స్టిక్ వచ్చేసి ఇది వచ్చేసి 11 ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ కలర్ బార్. యాజ్ యూజువల్ దీస్ 2 ఆర్ మై ఫేవరెట్ కలర్స్ ఫ్రమ్ కలర్ బార్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కలర్. ఇది డార్క్ చాక్లెట్ లాంటి కలర్ అనమాట. ఇది
అందరూ పెట్టుకోవడానికి ఇష్టపడారు, కానీ చాలా చాలా బోల్డ్గా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఇది అప్లై చేసుకున్నప్పుడు. అప్పుడప్పుడు బోల్డ్ లిప్స్టిక్స్ పెట్టుకోవాలని మనకు అనిపించినప్పుడు ఈ కలర్ ట్రై చేయొచ్చు. ఇది బ్లాక్ కాదు, ఇది డార్క్ చాక్లెట్ టీ బ్రౌన్ లాంటిది, వెరీ ప్రిటీ కలర్, చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. అండ్ ఇవి అనమాట నా 4 లిప్స్టిక్స్ రికమెండేషన్స్. ఇందులో పింక్స్ ఉన్నాయి, రెడ్స్ ఉన్నాయి, బ్రౌన్స్ ఉన్నాయి. నాకు తెలిసి 4 లిప్స్టిక్స్ మీ దగ్గర ఉంటే ఇంకా పెద్దగా ఇంకే లిప్స్టిక్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇంటి దానికి లిమిట్ ఉండదు కదా, ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇది నా తరపున మీకు ఒక చిన్న ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు లంచ్ రొటీన్ చూసి వచ్చేయండి. దాని తర్వాత మీకు ఒక బ్యూటిఫుల్ సమ్మర్ ఫేస్ ప్యాక్ చూపించి ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను లంచ్ రొటీన్ అయిపోయిన తర్వాత. బాయ్. లంచ్ ప్రిపేర్ చేసే ముందు ఒక మంచి డ్రింక్ తాగడం అనేది కంపల్సరీ కదా మన ఈ సమ్మర్ స్టార్టింగ్లో. సో ఈరోజు నేను చేస్తున్నాను సింపుల్ చాక్లెట్ మిల్క్ అనమాట. పాలేసాను, అందులో కొంచెం పంచదార వేసాను, దాంట్లోని కోకో పౌడర్ యాడ్ చేశాను, అంతే. మిక్స్ సూపర్ సింపుల్, సూపర్ యమ్మీ. షుగర్ వేయడం ఇష్టం లేని వాళ్ళు వీ కెన్ యాడ్ మిపిల్ సిరప్, లేదంటే హనీ, లేదంటే లైమ్ డేట్ సిరప్, ఇవి కూడా యాడ్ చేయొచ్చు. బట్ సాహిల్, కుషాల్ ఇద్దరు ఈరోజు చీనీ అన్నారు. సో నేను పంచదార వేస్తాను అనమాట. వేసి నాకు తాగడం ఇష్టం ఉండదు చాక్లెట్ మిల్క్స్ ఇవన్నీ అంతా. నేను నా కోసం లెంబు పానీ చేసుకున్నాను, ఇది వాళ్ళ ముగ్గురు కోసం అనమాట. సో అలా అయిపోయింది నా డ్రింక్. మీ అందరికీ ఏం డ్రింక్స్ తాగుతారు? సమ్మర్ వచ్చిందంటే నా మెన్యూలో, నా డేలో ఇంకొక రెసిపీ అన్నది యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ 11 o'clock డ్రింక్స్ అన్నాయి. ఈ 11 o'clock డ్రింక్స్కి మొన్నటి వరకు నేను బయోటిన్ తాగేదాన్ని. ఇప్పుడు బయోటిన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా లెంబు పానీ తీసుకుంటున్నాను. కొలాజిన్ డబ్బా కూడా ఉంది, మేబీ అది రేపటి నుంచి తాగితే అవుతుందేమో. ఏం తాగాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అండ్ కుషాల్కి చాలా చాలా నచ్చింది. ఎందుకు నచ్చదు చెప్పండి, ఎందుకు నచ్చదు? నచ్చకపోవడానికి అసలు రీజనే లేదు కదా. మీరేం తాగుతారు 11 o'clock ఆ టైంకి? ఈ టైంకి నేను ఏమైనా తాగలేదు అంటే మాత్రం నాకు లంచ్ అయిన వరకు లంచ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఓపిక ఉండదు. సో నేను ఏదో ఒకటి తాగడానికి ఇష్టపడతాను అనమాట. ఈ అలవాటు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది నాకు. మా మమ్మీ కూడా వంట చేసే ముందు ఏదో ఒకటి తాగాలి అని చెప్తూ ఉంటుంది. అండ్ ఈరోజు లంచ్ ప్రిపరేషన్స్ చూపించడానికి ఏం లేదు, సూపర్ సింపుల్ నార్మల్ ఎవ్రీడే వాళ్ళ లంచ్ అనమాట. అందుకోసం నేను మొత్తం వీడియో తీయలేదు, లాస్ట్లో అక్కడక్కడ చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఒక్క పాన్లోని 2 రకాల రెసిపీస్ ఉన్నాయి. అదొచ్చేసి మన ఆనపకాయ లోపల పొట్టు ఉంటుంది కదా, అదనమాట. అది ఎంత టేస్టీ ఉంటుందో తెలుసా. అంతే, ఆనపకాయ పొట్టు, మరి ఇటుపక్కది వచ్చేసి కాకరకాయ. ఈ 2 సేమ్ బియ్యం పిండి, కొంచెం శనగపిండి అన్నీ మిక్స్ చేసి దాని తర్వాత దాంట్లోని 2 ఒకే పన్నంలో వేపిసాను. సో టైం సేవింగ్ అంతే, ఇంకేం లేదు. తర్వాత సాహిల్, కుషాల్ ఏమో ఆ పొట్టు తినరు, వాళ్ళ కాకరకాయ తినరు. అందుకోసం నేను వాళ్ళ కోసం చేస్తున్నాను పొటాటోలు కూడా భలే మస్తు వస్తున్నాయి ఈ మధ్యన. సో కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, తర్వాత పొటాటోస్ యాడ్ చేశాను, కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేస్తే ఆగిపోయింది పొటాటో. అండ్ ఇందాక నేను మీకు చూపించాను కదా ఆనపకాయలో పొట్టు, అలా చేశాను. ఆ లోపల ఉంటుంది కదా అది. మిగతా ఆనపకాయ వచ్చేసి ఇలా ఇగురు చేస్తాను అనమాట. ఇగురు ఏంటంటే పెసరపప్పు అది. ఇది వచ్చేసి ఆనపకాయ లోపలిది, కాకరకాయ చారు, తర్వాత ఆనపకాయ ఇగురు అన్నం. సూపర్ సింపుల్ లంచ్. కొన్ని గంటల తర్వాత మేము చేసాము పానీపూరి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, అక్కడ నాకు ఒక పానీపూరి పేస్ట్ కనిపించింది. ఆ పానీ చేసే పేస్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూసేయాలి అని నా లోపల కుతూహలంగా అనిపించింది. సో ఇంటికి వచ్చిన వెంటనే ఫటాఫట్ నేను చేసేస్తున్నాను పానీపూరి. దీనికి పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను. మీకు ఒక ఫెంటాస్టిక్ టిప్ చెప్పిన, పొటాటోస్ ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీలో బాయిల్ చేయాలి అనిపిస్తే ఇలా బాయిల్ చేసుకోండి. పీల్ చేసిన తర్వాత వాటిని క్యూబ్స్గా కట్ చేసి, అది కనుక మీరు కుక్కర్లో పెడితే జస్ట్ 2 విజిల్లకి అయిపోతాయి. దాని తర్వాత అది చల్లగా అయిన వరకు పీల్ చేయడానికి మీరందరూ అసలు వెయిట్ చేయక్కర్లే. దీన్ని డైరెక్ట్గా కుక్కర్లోంచి తీసి నైఫ్తోని లేదా ఫోర్క్తోని మ్యాష్ చేసేయచ్చు. ఇది సూపర్ సింపుల్ అండ్ చాలా చాలా హెల్ప్ఫుల్ టిప్, ఒకసారి పాటించి చూడండి. తర్వాత వచ్చేసి ఇదేనండి తెలుగు పానీపూరి పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను ఇంతగా కొంచెం ఉత్సాహం వచ్చింది నాకు ఆ షాప్లో ఉన్నప్పుడు. సో లోపల ఏంటి అంటే పుదీనా ఇవన్నిటిది కలిపిన పేస్ట్ అనమాట. ఆ ఒక్క ప్యాకెట్ ఒక 3-4 టైమ్స్కి అయిపోద్ది. ఇంత ఒక స్పూన్నరలాగా ఈ పేస్ట్ అనేది యాడ్ చేసి
దాంట్లో వాటర్ యాడ్ చేస్తాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది కూడా బ్లాక్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనిపించింది. లైక్ గుడ్, చాలా బాగుంది. ఎవరెస్ట్ పానీపూరి మసాలా కన్నా ఇది బాగుంది. సో ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాము, ఎప్పుడైనా మనకి కావాలి అనుకుంటే ఇన్స్టెంట్గా ఈ వాటర్ అన్న చేసుకోవచ్చు. పానీపూరికి గ్రీన్గా వాటర్ వస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది మనము న్యాచురల్గా ఉండే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని పేస్ట్ చేస్తే ఆ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా రెడీమేడ్ చేస్తే రెడీమేడ్ వాళ్ళ కలర్ వస్తుంటుంది అనమాట. సో ఉప్పు యాడ్ చేసిన తర్వాత అది బాగా అయిపోయింది. దాని తర్వాత నేను చాప్ చేస్తున్నాను ఆనియన్స్. నేను అంత స్పీడ్గా చాప్ చేస్తున్నాను అని అనుకోకండి, ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, ఓకేనా. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ ఆనియన్స్ చాప్ చేయడం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. నాకు ఈ చాపింగ్ అంటే ఎంత ఇష్టం తెలుసా. నాకు ఎంతసేపు చేసినా నాకు బోర్ అనిపించదు. అండ్ మంచిగా మ్యూజిక్ వినుకుంటూ చాపింగ్ చేసుకుంటూ ఉంటే బాగా అనిపిస్తుంది. బట్ ఒక్కటే ప్రాబ్లం ఏంటి అంటే నా హ్యాండ్స్కి గోర్లు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు స్పీడ్గా చాప్ చేస్తున్నప్పుడు ఆ ఫింగర్కి గోర్ ఏదైతే ఉంటుందో అది కూడా కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ వీడియోల్లో చూపిస్తున్నట్టుగా అంత ఫాస్ట్గా అయితే చేసేస్తానని మీరు టెన్షన్ పడకండి. నా చేతికి ఏంటవుతుందా అని చాలామంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు, మీ చాపింగ్ చూస్తే మాకు భయం వేస్తుంది అండి అనేసి. సో డోంట్ వరీ, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది. తర్వాత ఆనియన్స్లోనే నేను కొంచెం ఆనియన్ది వాటర్ యాడ్ చేసి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి ఆనియన్స్ని మిక్స్ చేస్తాను. 2 విజువల్ పెట్టాను పొటాటోస్కి. హ్యాపీగా మీరు డైరెక్ట్గా వాటిని తీసి మనం మ్యాష్ చేసుకోవచ్చు. అదే పీల్స్తోని పొటాటోలు అయితే అవి చల్లగా అయిన వరకు వెయిట్ చేసి దాని తొక్కలు తీసి అన్నీ చేయాలి. ఇలా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. పొటాటోస్లో నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం, తర్వాత కొంచెం చాట్ మసాలా యాడ్ చేసా. వీటన్నిటిని బాగా మ్యాష్ చేసేస్తాను. అండ్ హ్యాపీగా పానీపూరి తినేస్తాము మేము. ఈ కోవిడ్ ఆల్మోస్ట్ 11-12 మంత్స్ అయిపోయింది నాకు పానీపూరి బయట తిని. నాకు ఆ పానీపూరి నచ్చదనమాట. బండి దగ్గర చాట్ వేసి ఇచ్చేస్తారు కదా, బఠానీలు చేస్తారు. టిపికల్ ఆంధ్ర వాళ్ళైతే లైక్ వైజాగ్ వాళ్ళైతే మీకు తెలుస్తుంది, మనకి ఎక్కువ పానీపూరిలో పొటాటో, బాయిల్ చేసిన పొటాటో పెడితే ఇష్టం. ఇక్కడ హైదరాబాద్లో పొటాటో పెట్టరు వాళ్ళు, బఠానీ కూర చాట్ ఉంటుంది కదా అది పెడతారు. నాకు అది ఇష్టం లేదు. నాకు మన ఆంధ్ర టిపికల్ బంగాళదుంపలు పెట్టాలి. ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ పెట్టి కొండ పానీపూరి చేస్తారు కదా, అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఈ టైంలో అదంతా హైజీన్గా నాకు అనిపించలేదు అనమాట. అందుకోసమే నేను పానీపూరి తినట్లేదు. అండ్ సంతోష్ వాజ్ లైక్ నో 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 పానీపూరి అవుట్ సైడ్, అదంతా కూలింగ్గా ఉంటుంది. సంతోష్ ప్లేట్ తెస్తేను నేను ఈ ప్లేట్ ఎందుకు తెచ్చారు, గిన్నె కదా తేవాలి అనుకుంటే ఏదో చెప్పేస్తున్నాను. సో ఏం చెప్తున్నానో కూడా నాకు గుర్తు రావట్లేదు. ఆ మూమెంట్లో నాకు పానీపూరి తప్ప ఇంకేం కనిపించట్లేదు. కుషాల్కి చాలా ఇష్టం తనకి తినిపించడం అంటే. వాళ్ళ నాన్న కోసం అన్నిట్లో పెడతాడు. నేను మాత్రం ధన ఒక 10 పానీపూరీలు తిన్న వరకు వెయిట్ చేసి అప్పుడు నాకు ఇంకేమైనా గుర్తొచ్చింది అనమాట. ఓకే ఇది అది అన్నట్టు. సో వీ ఎంజాయ్డ్ అవర్ పానీపూరి. మరి మీ సంగతి ఏంటి అన్నది నాకు కింద చెప్పండి. దాని తర్వాత మార్నింగ్ నేను మీకు చెప్పాను కదా ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను అనేసి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి డిఐవై కూడా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బోల్డ్ అన్ని ప్యాక్లు రెడీమేడ్వి ఇవి అవి బోల్డ్ ఉన్నాయండి. అవన్నీ ఒక్కొక్కటిగా నేను కంప్లీట్ చేసేయాలి. ఇంకా ఇవన్నీ ఎక్స్పైరీ కూడా అయిపోతాయి. అంటే అప్పుడే కాదు, ఇంకొక 1-2 సంవత్సరాల్లో ఎక్స్పైరీ అయిపోతాయి. సో అవన్నీ యూస్ చేసేయాలి అని నేను డిసైడ్ అయిపోయాను. సో ఈ స్మూదింగ్ ది ప్యాక్స్ అనేవి చాలా బాగుంటాయి వేహం కంపెనీలో. మీరు డిఐవై చేయాలి అనుకుంటే ఏం లేదు, కొంచెం కస్తూరి పసుపు, కొంచెం చందనం మిక్స్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎండాకాలంలో చందనం చాలా బాగా పనిచేస్తుంది. నాకు చాలా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ నా పింపుల్స్ ఇవన్నిటిని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ ప్యాక్ అన్నది. సో మీకు కావాలి అనుకుంటే డిఐవై చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏమైనా ప్యాక్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ జస్ట్ మన గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అప్లై చేసుకుంటుంటాను. సారీ ఫర్ మై తేనుపు. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను హ్యాపీగా అప్లై చేసుకుంటున్నా. ఫేస్ని నీట్గా వాష్ చేసిన తర్వాతే ఫేస్ ప్యాక్స్ ఎప్పుడైనా అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద ఎటువంటి మేకప్, ఎటువంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవి ఏవి ఉండకూడదు అనమాట. అవన్నీ ఉంటే ఫేస్ ప్యాక్ యూస్ చేసింది ఏంటి ఫైదా లేదు. అండ్ ఇంకొక బెస్ట్ ఏంటి అంటే ఫేస్ ప్యాక్స్ ఎప్పుడైనా ఈవినింగే అప్లై చేసుకోవాలి. లైక్ 4-5
అట్లీస్ట్ 3 తర్వాతే అప్లై చేయాలి అన్నది నా ఉద్దేశం. దానికన్నా ముందు అప్లై చేస్తే ఎండ తగిలిసి మన ఇంకా సెన్సిటివ్గా అయిపోద్ది అనమాట. ఎండిపోయిన తర్వాత నేను వాష్ చేస్తాను. ఎంత నీట్గా ఫ్రెష్గా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, బీ సేఫ్.